నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ చిరు సందేశం. ఎక్కడ అభిమాన నటుడు? సినిమాల్లోనా బయట అంటే ఎక్కడైనా గానీ ఆయనే అభిమాన నటుడు. ఆయన నటనా కౌశలం, నటనా చాతుర్యం, ఆ పరకాయ ప్రవేశం చేసే తీరు అబ్బురపరుస్తుంది. మనం చూస్తూనే ఉంటాం. రోజుకొక గెటప్‌లో వస్తారు పవన్ కళ్యాణ్ గారు. నాకు చాలా ముచ్చటేస్తుంది. ఆయన గెటప్ వేసిన ప్రతిసారి ఇంకా జన సైనికులకి ఆ రోజు ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ అంతగా వాళ్ళు ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ రెచ్చిపోతారు. ఈ సందర్భంగా ఈ క్లిష్ట సమయంలో, ఈ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారికి వినమ్రతతో ఒక కోరిక కోరుతున్నాను. నా కోరికను మన్నించగలరు అని బాధాతప్త హృదయంతో వేడుకుంటున్నాను. ఎంతగా తెలుగుదేశం వాళ్ళు హెరిటేజ్‌ను కాపాడాలనుకుంటున్న వాళ్ళ వల్ల కావట్లేదు. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నారు, మినిస్టర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. అయినా హెరిటేజ్ షేర్లు ఇలా పడిపోతున్నాయి. అండ్ హెరిటేజ్‌కి బ్యాడ్ నేమ్ వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను కోరేదొక్కటే. ఒకరోజు హెరిటేజ్ వేషం వేసుకోండి. అంటే హెరిటేజ్ సింబల్ వేసుకొని, మీరు హెరిటేజ్ పాల కేంద్రంలో పాల క్యాన్‌లు ఎత్తుతూనో, లేకపోతే నెయ్యి తయారు చేస్తూనో ఏదోటి. ఆ స్క్రిప్ట్ కావాలంటే కూడా నేను ఒక రోజులో ఆలోచించి మీకు పంపించగలను. ఆ గెటప్ వేసి ఒకసారి హెరిటేజ్‌ను కాపాడవలసిన బాధ్యత మీదే. షేర్ మార్కెట్‌లో మళ్ళీ షేర్ల విలువ పెరగాలని అది మీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. ఇంకా కావాలంటే మీరు చెప్పొచ్చు, నేను సినిమాల్లో టైర్ల కింద చేతులు పెట్టేవాడిని, ఎందుకు హెరిటేజ్ పాలు తాగడం వల్లే నా ఎముకలు అంత బలంగా ఉన్నాయి, ఏదో ఒకటి అట్లా. నేను కరాటే నేర్చుకున్నాను, లేకపోతే మొన్ననే నాకేదో కరాటే అవార్డు వచ్చింది కదా, అవన్నీ కూడా హెరిటేజ్ పాలు తాగడం, ఏదో ఒకటి అట్లా. హెరిటేజ్ పాలు తాగడం వల్ల వచ్చినాయి, ఏదో ఒకటి అట్లా చేసి హెరిటేజ్ను కాపాడవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. నేనేం మిలిటరీకి పోవట్లేదండి. ఇలా చెప్తే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కుతుందనే ఉద్దేశంతో నేను కూడా ఒక డిఫరెంట్ గెటప్ ట్రై చేశాను. కానీ నా అభిమాన నటుడు అంటే సినిమాల్లో బయట 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ వల్లనే హెరిటేజ్‌ను కాపాడగలిగే సామర్థ్యం ఆయనకే ఉంది. ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు, హెరిటేజ్ తరపున నా అభ్యర్థన.